నువ్వు అక్కడికి రా. కొత్త కదా ఏదన్నా సలహా చెబుదామని. ఏంటా నువ్వు సలహాలు ఇచ్చేది? మాకు తెలిసి నాకు శోభనం జరిగినప్పుడు ఏమైందో తెలుసా? ఆ శోభనం గురించి ఇప్పుడు చెప్పాలా నాకు? అయ్యి బాబు తొందర ఎక్కువైపోయింది ఇడికి. ఈ తలుపులు తీసి పడుకో, చల్లగా గాలి వస్తుంది. ఆహా ఓహో లవ్లీ. ఒరే రామ్ బ్రహ్మం, ఇలాంటి శోభనం ఈ ఊళ్ళోనే కాదు ఈ చుట్టుపక్కల ఊళ్ళలో ఎవరికి జరగకూడదు, జరగదు, జరగబోదు. అరే రోజా పూలు, ఆహా మల్లెపూలు, అబ్బో అబ్బో అన్ని పూలు ఉన్నాయి కానీ అసలైన నా పువ్వేది ఎక్కడబ్బా? హే సచ్చు, నన్నే నన్నే నారే నన్నే నన్నే నారే నన్నే నాని. సచ్చు ఏంటి బాధపడుతున్నావా? నేనేమి స్టార్ట్ చేయకుండానే బాధపడుతున్నావేంటి? హ్యాపీగా ఆనందంగా పక్క నవ్వాల్సిన సమయంలో ఇలా కుళ్ళి కుళ్ళి ఎక్కిళ్ళెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నావేంటి సచ్చు? ఏంటి సచ్చు మాట్లాడు? కొంపదీసి ఎవరైనా లవ్ చేసావా? చెప్పు సచ్చు, నీ కడుపులో చిన్న సచ్చు పెరుగుతుందా? చెప్పు, మాట్లాడవే. అడుగుతుంది నిన్ను కాదా? ఏంటి ఏంటి అడుగుతుంటే సమాధానం చెప్పేంటే? చెప్పు ఏంటి? ఏంటి మొగుడని లెక్క కూడా లేకుండా చేతులు పట్టుకుంటావా? మరి అంత మొరటుగా ప్రవర్తించగరా, చిన్నపిల్లది వ్యవహారం చెడిపోద్ది. ఏంటి మొగుడున్న మర్యాద కూడా లేకుండా ఏడాపేడా దంతావు? అసలు నేనేం తప్పు చేశానని? ఏమన్నా ఉంటే డైరెక్ట్ గా తనొచ్చు కదా. కిటికీ ఎక్కుతావు, స్తంభం ఎక్కుతావు, ఆటావు. ఇంతకు మించి ఒక దెబ్బ కొట్టావంటే చచ్చిపోతానే. నీకు దండం పెడతాను. అసలు ఈ తప్పంతా నీది కాదే. ఈ ప్లాన్ చెప్పి నీతో పెళ్లి చేర్చకపోతే నాకు దెబ్బలు తగిలే కాదు కదా. దీనికంతటికి కారణం ఆ లూజు బసవయ్య గాడు. ఓ, దీనికి అంతటికి కారణం బసవయ్యా? చూస్తా. ఆడు బయట ఉన్నాడు. రే తలుపు తీరా, గొడవ. నీకేం కాలేదు కదమ్మా? ఎడి వీడు వాడు వాళ్ళ నాన్నలాగా మొరట వెదవ. అక్కడికి చెప్పి పంపించాను. ఏం చెప్పి పంపించావు? గోడ దుక్కే ఉపాయం చెప్పి నన్ను ముంచావు. ఏమైందిరా? ఏమైందంటావేంటి బాబాయ్? పిచ్చి పిచ్చిగా కొట్టింది. అమ్మో, గోడెక్కి కొట్టింది. కొట్టిందా? కట్టుకున్న మొగుడని కూడా చూడకుండా కొడతావా? ఏంటే అలా గుడ్లు రూమ్ చూస్తావు? కొడతావా? అయిపోయాడు బాబాయ్ గడు, అయిపోయాడు బాబోయ్. సింహాన్ని చేత కొట్టేసిందిరా. సార్, ఏం సార్ మీరు మరీ మారిపోయారు. ఏం మారిపోయానరా? ఏం మార్చం ఏంటి? మన శత్రువు చెల్లుల్ని మన బాబుకిచ్చి పెళ్లి చేశారు. అది ఒక ఉంచుకున్న దానికి పుట్టిందాన్ని. ఎక్కడ పోగొట్టుకున్నది అక్కడే ఏరుకోమన్నారా? ఎవడి వల్ల అయితే ఓడిపోయానో వాడి వల్లే మళ్ళీ గెలుస్తాను. రాబోయే ఎలక్షన్స్ లో రాజు మనకి చెయ్యనాలంటే వాడి చిట్టి చెల్లెలే మనకు పెట్టుబడిరా. అందుకే ఈ పెళ్లి. ఇవి ఎంకులం అయ్యే వరకే నేను వాడికి నమస్కారం చేశాను. ఇక నుంచి వాడు మాత్రమే కాదు, వాడి చుట్టూ ఉన్న వాళ్ళందరూ నాకు మర్యాదలు చేస్తారు. రాబోయే ఎలక్షన్స్ లో నేనేమిటో చూపిస్తాను. క్షమించు, చూడకుండా వచ్చేసాను. ఏమండి, నా ఫ్రెండ్స్ స్నేహ, పద్మ, మంజు ఒడ్డునుంటే కాస్త పిలుస్తారా? ఎవరూ కనిపించడం లేదు. నువ్వు ఒక్కదానివే. మా ఫ్రెండ్స్ అందరం ఎవరు ఎక్కువసేపు నీళ్లలో ఊపిరి బిగపట్టి ఉండగలరని పందెం వేసుకున్నాం. నేను ఓడిపోయాను. వాళ్ళేమో నా డ్రెస్ తీసుకెళ్లిపోయారు. మళ్ళీ వస్తారేమోనని ఇలాగే చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను, కానీ వాళ్ళు రాలేదు. ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలో తెలియటం లేదు. ఏయ్, అది వస్తున్నట్టుందే. అది ఎవరి బట్టలు వేసుకొస్తుంది?
నేను బట్టలు లేకుండా వస్తాననుకొని ఇలా బట్టల్లో చూసి షాక్ అవుతున్నారా? నువ్వు బట్టల్లో రావడం చూసి షాక్ అవ్వలేదు, ఈ బట్టల్లో చూసి షాక్ అవుతున్నావు. ఏ నిజంగా నువ్వెంతో అదృష్టవంతురాలివే. ఈ బట్టలు రాజనయ్య ఇచ్చాడా? అవును. ఇంతవరకు రాజనయ్య ఒంటి మీద ఏ అమ్మాయి నీడ కూడా పడలేదు. అటువంటిది దేవుళ్ళంటే ఆయన బట్టలు నీ ఒంటి మీదకొచ్చాయంటే నిజంగా నువ్వు అదృష్టవంతురాలివి. ఇవిగో నేను ఈ బట్టలు, ఇవి వేసుకుని రాజన్నయ్యకి ఆ బట్టలు ఇచ్చేసాయి. హాయ్ ఆంటీ. తేజ బాగున్నావా? బాగున్నానంటీ. అమ్మ నన్ను ఎలా ఉన్నారు? బాగున్నారంటీ. ఆంటీ రాజీ ఎక్కడా? పెరట్లో ఉన్నట్టుంది, వెళ్ళు. హాయ్ రాజీ. తేజ, ఏంటి సడన్ గా? నిన్ను చూడాలనిపించింది, వచ్చేసాను. హైదరాబాద్ నుంచి నన్ను చూడడానికి వచ్చావా? ఎస్, 200%. 10 సంవత్సరాలు కలిసి చదువుకున్నాం. ఒకరి నోట్బుక్స్ ఒకరికి ఇచ్చుకున్నాం. ఒకరి టిఫిన్ బాక్స్ లో ఇంకొకరిని తిన్నాం. సడన్ గా నువ్వు కనిపించకుండా వచ్చేసావు. ఇప్పుడు వెతికి పట్టుకున్నావుగా? రాజీ, నీకు నేను ఎప్పుడు గుర్తురాలేదా? అసలు మర్చిపోతేగా. తేజ, ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నా, ఏంటది? మన పెళ్లి విషయం. నేనేమైనా పొరపాటుగా మాట్లాడానా? అవును. అంటే నువ్వు నన్ను ప్రేమించడం లేదా? లేదు. మరి నేనంటే ఇష్టమన్నా? ఇష్టం వేరు, ప్రేమ వేరు. ఎవరినైనా ప్రేమిస్తున్నావా? అవును. ఎవరతను? పేరు రాజు. అతను నన్ను ప్రేమిస్తున్నాడో లేదో నాకు తెలీదు, కానీ నేనతన్ని ప్రేమిస్తున్నాను. నేను ఇన్నాళ్ళు నీకోసం ఎదురు చూశాను, నీతోనే జీవితం అనుకున్నాను. నన్ను అంతగా ప్రేమిస్తున్నానంటున్నా, ప్రేమ కోసం ఈ నదిలో దూకమంటే దూకుతావా? రాజేశ్వరి, తమాషా చేస్తున్నావా? తమాషా కాదు తేజ, తెగింపు. అతని కోసం నేనేమైనా చేస్తాను. ఈ నదిలో దూకమంటావా? దూకుతాను. నిజంగా దూకుతావా? రాజేశ్వరి, నా కోసం ఎంతో మంది వెంట పడుతుంటే నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. 10 సంవత్సరాల మన స్నేహం ప్రేమగా మారలేకపోయింది. అటువంటిది 4 నెలల పరిచయంలోనే రాజు కోసం నువ్వు వింతగా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డావంటే నువ్వు అతన్ని ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు అర్థమైంది. అతన్ని ఒకసారి నాకు చూపిస్తావా? అయ్యా, పెద్దలందరూ చూస్తుండగా అమ్మాయి బాధ్యత తీసుకునే వారు ఎవరైనా వచ్చి సాంప్రదాయబద్ధంగా ఈ తాంబూలాలు అందుకోండి. ఏమ్మా, మీ పెదనాన్న కొడుకు ఎవరో ఉన్నారన్నారు, ఎవరూ రారేంటి? ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? నేను ఇంటి దగ్గర ఏం చెప్పాను? రేపు దాన్ని పెట్టిపోతుందని ఎవరు చూస్తారు? ఏమయ్యా పెద్ద మనిషి, ఆ అమ్మాయికి అందరూ ఉన్నారని చెప్పావు, మరి అమ్మాయి తరపున ఎవరూ రారే? మీరు చెప్పింది అబద్ధమా? ఆ అమ్మాయికి ఎవరూ లేరంటే అనాథ? ఎవర్రా అనాథ?